మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. అందుకే చెప్తున్నాను, మనమే జానకిని పోలీసుల దగ్గరికి తీసుకెళ్తే మనమే నేరం చేశామని సాక్ష్యంతో సహా పోలీసులకు ప్రజెంట్ చేసినట్టు అవుతుంది. అలా కాకుండా జానకిని అడ్డం పెట్టుకుంటే ఎక్కడ జానకి చస్తుందో అన్న భయంతో దుర్గ మన గుప్పిట్లో ఉంటుంది. అప్పుడు దుర్గని మనకి నచ్చినట్టు టార్చర్ చేయొచ్చు. చెప్పరా, ఏం చేద్దాం? దుర్గని అరెస్ట్ చేద్దామా, టార్చర్ పెడదామా? నాకు రెండోది ఓకే. నాకు అదే ఓకే. అదేరా. అంటే ఆ దుర్గని అరెస్టు? అయ్యో, చేయిద్దామమ్మా. ఆ దుర్గని తప్పకుండా అరెస్ట్ చేయిద్దాం. ముందు దాన్ని బాగా టార్చర్ చేద్దాం. మనం పడిన అవమానాలన్నీ అది పడేలా చేద్దాం. ఆ తర్వాత దాని దగ్గరున్న సాక్ష్యాలన్నీ నాశనం చేద్దాం. అప్పుడు ఫైనల్ గా దుర్గని అరెస్ట్ చేద్దాం. సరేనా? సరే. అంటే అప్పటి వరకు జానకి మన దగ్గరే ఉంటుందా? ఉండాలి, తప్పదు. అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుర్గకు కొంచెం టైం ఇస్తేనే డేంజర్. ఇంకా అన్ని రోజులంటే ఖచ్చితంగా జానకి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. రేయ్, ఆ దుర్గ ట్రై చేస్తే ఈ రాజశేఖర్ ఊరుకుంటాడా? చూస్తూ సైలెంట్ గా ఉంటాడా? ఏం చేస్తావురా? చూస్తూ ఉండండి, నేనేం చేస్తాను. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నా ఎగ్జామ్ స్టార్ట్. ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. ఎగ్జామ్ రాయడానికా? నువ్విప్పుడు చదువుకున్నావు కదూ? ఓకే, బాగా చదువుతావా? మొన్న ఎగ్జామ్స్ లో 9.8 వచ్చింది. అబ్బా, 9.8. టాపర్ అన్నమాట. సరే, వెళ్ళు. ఆగో. ఒక్క నిమిషం. అవును, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్ ఉండాలి కదూ? మరది పెట్టుకున్నావా, మర్చిపోయావా? తీసుకెళ్తున్నాను. ఓ, ఏది ఒకసారి చూపించు. నీకిప్పుడిది ఊపిరి లాంటిది కదూ? ఇది పోయినా చిరిగిపోయినా నిన్ను ఎగ్జామ్ హాల్లోకి రానివ్వరు కదా? వద్దత్తయ్యా, నేనెంతో కష్టపడి చదువుతున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. నాకు బ్యాక్లాగ్స్ పడిపోతాయి. వద్దత్తయ్యా. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ ఇచ్చే. అత్తయ్య, అత్తయ్య నీకు దండం పెడతాను. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య వద్దు. నేను చదువుకొని చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని నా కోరిక. హాల్ టికెట్ ఇచ్చేయి అత్తయ్య. ఏమే, నువ్వు చదువుకొని పై స్థాయికి వెళ్ళిపోతే ఈ ఇంట్లో రుద్ర కింద పని మనిషిలా ఎవరుంటారే? వద్దత్తయ్య, నేను పని మనిషిగా చేయను. నన్ను వదిలేయండి. చా, పని మనిషిలా చెయ్యవా? చెయ్యకపోతే మరి నా కూతురి మీద ఇన్నాళ్ళు నువ్వు చేసిన పనులకి ప్రతీకారం ఎలా తీరుతుందే? లేదత్తయ్య, రుద్ర చేత నేనేం చేయించలేదు. నా చేతే రుద్ర చాలా దారుణమైన పనులు చేయించుకుంది. నా కూతురు చేయిస్తుందే, అది యువరాణి.
నువ్వు పని మనిషివి. తను నీతో పనులు చేయిస్తే నువ్వు తనతో చేయిస్తావా? ఆ? అంత బలుపా నీకు? ఏది ఇప్పుడు చూపించవే బలుపు. ఆ, ఇప్పుడు చూపించు. అత్తయ్య ప్లీజ్ విశాలాక్షి! ఏం నువ్వు చేస్తున్న పని? వచ్చిందండి వయ్యారి. ఎప్పుడు కరెక్ట్ టైంకి ఎలా వస్తావు? నువ్వు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఏంటి ఏమన్నావు? నీ కూతురు యువరాణి, నా కూతురు పని మనిషా? ఎలా అయింది నీ కూతురు యువరాణి? మీ అమ్మ మోసం చేసి మావయ్యని పెళ్లి చేసుకుంటే అయింది. ఆ పెళ్లికి ముందు మీ అమ్మ ఎక్కడుండేదో, ఎలా పెరిగిందో నీకు తెలుసా? మావయ్య అత్తయ్య క్లైమత్ కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన గుడిసెలో ఉండే జనాలకి దాన ధర్మాలు చేసేవారట. ఆ జనంలోంచి దానం కోసం చాచిన చేతుల్లో 2 చేతులు మీ అమ్మగారివే తెలుసా? ఏ మావయ్య? అవునమ్మా, నా వైభోగం చూసి కన్నేసి చాలా జాగ్రత్తగా పిల్లిలా నా జీవితంలోకి ప్రవేశించిందమ్మా వీళ్ళమ్మ. యువరాణి, మహారాణి. చూడు విశాలాక్షి, మీ అమ్మ ఏం చేసినా నువ్వేం చేసినా రుద్రని మాత్రం జానకి గాని నేను గాని ఎప్పుడూ ఈ ఇంటి ఆడపిల్లనే అనుకున్నాం. నువ్వు నడిచిన దారిలో కాకుండా మంచి దారిలో నడవాలని కోరుకున్నాం. సౌందర్య జీవితంతో పాటు రుద్ర కూడా సంతోషంగా ఉండాలని ఆశపడ్డాం. నీకులాగా తన జీవితం బాగుపడాలని, ఒకళ్ళ జీవితం నాశనం అయిపోవాలని ఎప్పుడు కోరుకోలేదు. హాల్ టికెట్ ఇవ్వు. విశాలాక్షి, సౌందర్యకి ఎలాంటి కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోననేసి నీకు బాగా తెలుసు. మర్యాదగా హాల్ టికెట్ ఇచ్చేసేయ్. అయ్యో, ఈ రాజశేఖర్ ఎక్కడికి పోయాడు? ఇవ్వు. సౌందర్య, నువ్వు ముందు ఎగ్జామ్ రాసా. అమ్మయ్యా, వచ్చేశాడు. దుర్గా, కింద పడినా కూడా పై చేయి నీదేనంటాం. ఇదే నీలో నాకు నచ్చింది. నో నో నో, ఇచ్చే హాల్ టికెట్ తిరిగి ఇచ్చేసే. రే ఫ్రెండు, నువ్వు మాట్లాడకరా, మజా ఏంటో చూడు. నువ్విచ్చేయమ్మా. సిస్టర్, ఇచ్చే. దుర్గా, హాల్ టికెట్ నీకెందుకు? నువ్వేనా వెళ్ళి ఎగ్జామ్ రాస్తావా? ఇచ్చేయి, సౌందర్యకి ఇచ్చేయి. సౌందర్య, ఇప్పుడు నువ్వు ఆ హాల్ టికెట్ ని చించేసాయి. నాకు బొట్టు పెట్టి నా కాళ్ల మీద పడి నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి. ఏరా ఫ్రెండ్, ఏమంటావు? అంతేగా, అదే కదా కరెక్ట్. ఎస్, ఇదే కరెక్ట్. ఇలాంటి మ్యాటర్ గురించి
మేము ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఏంటి దుర్గా, ఎందుకలా షాక్ అయిపోతున్నా? నేనేమి ఇంకొకరికి హారతి ఇమ్మనటం లేదు, నీ మూడికే కదా. నాకే ఇమ్మంటున్నాను. వెళ్ళు, వెళ్ళి తీసుకొచ్చి నాకు హారతి ఇవ్వు. రే ఫ్రెండు, నీ మాటంటే దుర్గకు అసలు లెక్కే లేదు, కనీసం భయం కూడా లేదు. చూడు కదలకుండా ఎలా నిలబడుందో. రే నోరు ముయ్యరా. మీకు దుర్గని ఎదిరించడం చేతగాక ఇలాంటి నీ చుట్టూ సాయం తీసుకుంటారా? సిగ్గులేదరా మీకు? ఏ ముసలోడా, నోరు మూసుకొని కూర్చో. మా టార్గెట్ దుర్గా. అది నాశనం అవ్వడం మేం చూడాలి, అది బాధపడ్డం మేం చూడాలి. ఫైనల్ గా మాకు ఈ ఆస్తులు, ఈ బిజినెస్లు కావాలి. దానికోసం నా ఫ్రెండ్ మాకు హెల్ప్ చేస్తున్నాడు. దుర్గా, ఏంటి మీ వాళ్ళందరూ మాట్లాడేస్తున్నారు? వద్దని చెప్పు దుర్గా. నేనేదైనా చెప్తే నువ్వు సెకండ్ కూడా లేట్ చేయకుండా చేసేయాలి, లేకపోతే నాకు చాలా ఆవేశం వచ్చేస్తుంది. ఆ ఆవేశంతో నేను మా వాళ్ళకి ఫోన్ చేసి ఆ నరం కోసేయండ్రా అని చెప్పానంటే జానకి ఒంట్లోంచి 2 లీటర్ల బ్లడ్ తీసేసుకుంటారేమో వాళ్ళు. ఏయ్, వద్దు, అమ్మనేం చెయ్యొద్దు. ఏం చెయ్యొద్దని అంటే సరిపోదు, నేను చెప్పింది చెయ్యాలి. లేదు అంటే అక్కడుంది నా మనుషులు. నేనింత చెప్తే వాళ్ళంత చేస్తారు. రాజశేఖర్, 2 లీటర్ల రక్తం అంటే మనిషి ఒంట్లో ఉండే సగం బ్లడ్ కదా? ఆల్మోస్ట్ అంతే కదా. అంత బ్లడ్ తీసేస్తే ఆ మనిషి చచ్చిన శవంలా మారిపోదు? మరి దుర్గలా జరగాలని కోరుకుంటుందేమో. రాజశేఖర్, మనిషిగా పుట్టి కొంచెం కూడా మానవత్వం లేకుండా ఎలా బతుకుతున్నావు? మరి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు. చూడు దుర్గా, నాకు మాత్రం నీతో కాపురం చేయాలని ఉంటుందా? నాకు నిన్ను చిత్రహింసలు పెట్టి చంపాలనే ఉందంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఎదురు తిరుగుతూనే ఉంటావు. అయినా నేనెంత మంచోడ్నో చూడు, నీ చేత్తో హారతివ్వడం లాంటి సింపుల్ పనులే చేయిస్తున్నాను. వెళ్ళు, హారతిచ్చివ్వు. వెళ్ళు దుర్గా, నా కోపం వచ్చిందంటే నేను ఫోన్ చేస్తాను. వద్దు, వద్దు. అయితే వెళ్ళు. అదే, ఎప్పుడు చూడండిరా, నేను చెప్పినట్టు చేస్తుంది. ఏంటి దుర్గా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ దేవుడికి హారతివ్వు.
నీలాంటి నీచుడు నా భర్త అంటే ఆ పంచభూతాలే ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఒప్పుకుంటాయమ్మా? నీలాంటి దేవతకి ఇలాంటి దుర్మార్గుడు భర్త అవడమ్మా? రేయ్ ముస్సలి భజంత్రి, నువ్వు కాస్త మూస్తావా? దుర్గా, నాకిలాంటి పిచ్చి పట్టింపులేం లేవు. రేయ్ సత్తిగా, అగ్గిపెట్టి తేరా, వెళ్ళి తీసుకురారా, లేదంటే అదే అగ్గిపెట్టితో నిన్ను తగలబెట్టేస్తాను. వెళ్ళు. ఏయ్, త్వరగా రా. ఇప్పుడివ్వు హారతి. నాకు నువ్వు హారతి తిప్పడమే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు హారతిస్తే నన్ను మొగుడిగా ఒప్పుకున్నట్టే కదా. తిప్పు హారతి. పెద్దమ్మా, ఆహాహాహాహా, ఏం సీన్రా నా మొగుడా. జైలు నుంచి పెరోల్ మీద బయటకొచ్చి తిన్నగా పెళ్ళాం దగ్గరికి రాకుండా ఎప్పుడో వదిలేసిన పెళ్ళాం దగ్గరికి వచ్చావా? సువర్ణ, మాట్లాడుకో. నువ్వే తన మొగుడివని లీగల్ గా ఓకే అనిపించుకున్నాక అది ఒక్కరోజు కూడా నీతో కాపురం చేసింది లేదు. నువ్వు దీన్ని పెళ్ళాంగా చూసింది లేదు. అయినా తిన్నగా దీని దగ్గరికి వచ్చావంటే నీకు నా మీద కంటే దీని మీద ప్రేమ ఎక్కువన్నమాట. నువ్వు దీన్ని పెళ్ళాంగా చూసిందే లేదు. అయినా తిన్నగా దీని దగ్గరికి వచ్చావంటే నీకు నా మీద కంటే దీని మీద ప్రేమ ఎక్కువన్నమాట. ఛా, నువ్వలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు. నేనిక్కడికొచ్చింది ఈ దుర్గ చేత హారతులిప్పించుకొని పెళ్ళాంగా ఒప్పుకొని ప్రేమగా చూసుకోవడానికి కాదు. ఈ దుర్గ చేత నా కాళ్ళు పట్టించుకోవడానికి. ఈ దుర్గే నన్ను మొగుడిగా ఒప్పుకుంది అనిపించుకోవడానికి. ఛ, నిజమా? ఏది పట్టించి చూద్దాం. హే దుర్గా, విన్నావు కదా నా పెళ్ళాం కోరిక. నాకు హారతిచ్చి బొట్టు పెట్టు. కానివ్వు దుర్గా, కానివ్వు.
నేను తర్వాత కాల్ చేస్తాను. చూసావా, నీ సవతి ముందే నన్ను నీ మొగుడిగా ఒప్పుకునే అదృష్టం దక్కింది నీకు. కానివ్వు దుర్గా, కానివ్వు. దుర్గా, బొట్టు బొట్టు పెట్టు. ఎప్పుడు నువ్వు నా కాళ్ల మీద పడు. సువర్ణ, అప్పుడు కూడా నేను వద్దు వద్దు అని ఎంత చీకొట్టినా, ఇంటి గేటు బయటికి ఈడ్చేసినా మళ్ళీ వచ్చి నా ఇంట్లోనే కూర్చొని నా చేత పెళ్ళామనిపించుకుంది. ఇప్పుడు కూడా నా కాళ్ల మీద పడి నువ్వే నా మొగుడివని తన అహంకారాన్ని నా కాళ్ల మీద వదిలేస్తుంది. ఏంటి దుర్గా, పడు. అయితే ఇంకా పడదేంటబ్బా నీ కాళ్ల మీద? ఏంటి దుర్గా అలా చూస్తున్నావు? పడు నా కాళ్ల మీద. ఏంటి రాజశేఖర్, నువ్వు కాళ్ల మీద పడుతుంది అని చెప్తున్నావు, అక్కడ దుర్గ చేతిని నొక్కేస్తుంది. నోటికి బలం వచ్చింది. కాళ్ల మీద పడుతుందా లేదా? పడుతుంది సువర్ణ, పడుతుంది. నా దగ్గర రిమోట్ ఉంది కదా. కాళ్ల మీద నువ్వు పడతావా లేదా? అమ్మా, వద్దమ్మా, నువ్వు ఆ నీచుడు కాళ్ల మీద పడద్దమ్మా. వద్దు పెద్దమ్మా, నువ్వు అతని కాళ్ళ మీద పడద్దు పెద్దమ్మా. వద్దు పెద్దమ్మా, ప్లీజ్. దుర్గా, నువ్విప్పుడు వెంటనే రాజశేఖర్ కాళ్ల మీద పడకపోతే అప్పుడు నా అహం కూడా దెబ్బతింటుంది. పడు. రాజశేఖర్, ఇది మామూలు మొండిది కాదు.
రాణ పెంకి మొండిది. మన మాట వినదు, నీ కాళ్ల మీద పడదు. పడదు. ఆ, ఇది మొండి కదా. పడదు పడదు. సువర్ణ, ఇప్పుడు పడుతుంది చూడు. రై, వెంటనే దాని నరం. వద్దు. రై, కట్ చేయొద్దురా. ఒక్క నిమిషం ఆగు. పడు. ఏంటి దుర్గా అలా ఆలోచిస్తున్నావు? నా కాళ్ళు పట్టుకొని కాళ్ళకి తల ఆనించు. క్షమాపణ కోరు. అమ్మా, వచ్చేసాను. లిఫ్ట్ ఎక్కేసాను. ఓకేనా? నువ్వు ఇంకా టిఫిన్ చేసాయి. అలాగే అలాగేరా. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా, సుట్టల్లా చూసి సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా. హలో కయల్, எங்க இருக்க? ఓ తమిళ అనుకున్నా. ఆ బొట్టు చీరకట్టు తమిళమ్మాయ అనుకున్నా. எங்க போயிருக்க? ஓ, சென்னை போயிருக்கியா? எப்போ? ஓ அப்படியா? அச்சா, அம்மா அப்பாவை கேட்டுன்னு சொல்லு. ఏ నువ్వేమో నా దగ్గర తమిళ్ నేర్చేసుకొని నన్ను తెలుగు అమ్మాయిని చేశావు, నువ్వేమో తమిళ అమ్మాయి మాదిరి మాట్లాడుతున్నావు. எல்லாம் முன்னாலதாண்டி. சரி, நான் ஆபீஸ்க்கு வந்திருக்கேன். ரொம்ப டென்ஷன்ல இருக்கேன். நீ போன் வை, நான் அப்புறமா பேசுறேன். சரியா? సరే సరే. பாய். ఇరుక్కిరుక్కే రొంబ ఆఫీసు టెన్షన్. బాగుంది తమిళ్. అమ్మా. ఓ, అమ్మకొచ్చి అనుకుంటా. మాటి మాటికి అమ్మకు ఫోన్ చేస్తున్నాడు. చెప్పు నాన్నా.
నాన్న చరణ్ ఏమైంది? అమ్మా లిఫ్ట్ ఆగిపోయిందమ్మా, కరెంటు పోయినట్టుంది. అమ్మా నీకో విషయం చెప్పాలి. ఏంట్రా అది? అమ్మా ఇన్ని రోజుల నుంచి నన్ను పెళ్లి చేసుకో అని గొడవ చేస్తున్నావు కదా, ఇప్పుడు నేను రెడీ అమ్మా. నీ కోళ్ళు వచ్చేసినట్టే. ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకుంటావా? అబ్బా ఎంత మంచి మాట చెప్పావురా. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా వద్దంటే వద్దనేవాడివి. ఇప్పుడు నువ్వే చేసుకుంటారంటే చేసుకుంటారంటున్నావు. ఏంట్రా రీజను? అబ్బా పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. సిగ్గా నీకు సూట్ అవ్వదులే. అమ్మా అమ్మా అమ్మా, రోజు ఏదో ఒక ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూడు ఈ అమ్మాయిని చూడు అని చెవిలో గోల చేసేదానివి. చూశానమ్మా, ఇప్పుడే లిఫ్ట్లో ఒక అమ్మాయిని చూశా. చూడగానే నాకు తెగ నచ్చేసింది. అదేలరా, చూడగానే నచ్చడం ఏంటి? అమ్మా నేను చెప్పానే, అమ్మాయి మొహం అందమైన కలువ పువ్వులా ఉండాలని. ఈ అమ్మాయి అచ్చం కలువ పువ్వులాంటి మొహంతో ఉందమ్మా. అమ్మాయి కళ్ళు ముత్యపు చెప్పు తెరిస్తే ఎలా ఉంటుందని చెప్పాను, ఈ అమ్మాయి కళ్ళు అలాగే ఉన్నాయమ్మా. అయ్యో అమ్మా నిజం, ముక్కైతే ఎంత చక్కగా ఉందో, పెదాలు దొండపళ్ళు, బుగ్గలు యాపిల్ పళ్ళు. ఏంటి వీడు నన్ను పళ్ళతో పోలుస్తున్నాడు? కొంపదీసి మార్కెట్లో పనిచేస్తాడా ఏంటి? రే 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 రే, నువ్వు ఆ అమ్మాయిని పక్కనే పెట్టుకుని తెగ డైలాగులు చెప్తున్నావు. తనకి కోపం వచ్చిందంటే నీ చెంపలు వాయించేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, తనకి తెలుగు రాదు, తమిళమ్మాయి. ఓరు నీ దుంపతేగ, ఇదా నీ ధైర్యం? ఇదేంట్రా పక్కనే ఉన్నా నా గురించి ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నాడు అనుకున్నాను. మాట్లాడు మాట్లాడు. ఓ అంటే ఇప్పుడు మన స్టోరీ అమ్మ చరణ్ ఓ తమిళమ్మాయి అంతేనా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అమ్మ చరణు ఓ తమిళమ్మాయి. ఫిక్స్ అయిపో. నేనైతే ఫిక్స్ అయిపోయా, ఈ అమ్మాయే నా భార్య అవ్వాలి. ఫస్ట్ ఆ అమ్మాయి కూడా చెప్పకుండా నీకే చెప్తున్నాను. రే రే, నాకు చెప్పి యూజ్ ఏంట్రా? ముందు ఆ అమ్మాయికి చెప్పాలి, తను ఓకే అనాలి. అమ్మా నాకు సంబంధించిన ఏ విషయమైనా నీకే చెప్పేస్తాను కదా, ఇది కూడా చెప్పేశాను అంతే. నా పెళ్లి ఈ అమ్మాయితోనే జరుగుతుంది, ఫిక్స్ అయిపో. సరే చూద్దాం. ముందైతే ఆ అమ్మాయిని మంచి చేసుకోరా. అది మా అమ్మంటే. ఓకేమ్మా, ఫోన్ పెట్టేస్తున్నా. ఇన్నాళ్లకి వీడి కళ్ళకొక మంచి అమ్మాయి కనిపించింది. హలో, ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ గురించి తప్పుగా ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మా అమ్మతో చెప్పానంతే. ఓ అది మీకు అర్థం కాదు కదా, ఎందుకంటే మీరు తమిళ అమ్మాయి, తెలుగు రాదు. నేను తెలుగు అబ్బాయి, నాకు తమిళ్ రాదు. భలే ఉంది కాంబినేషను. అవును, మీరేంటి ఆఫీస్కి వెళ్తున్నారా? నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఆఫీస్లో చూడలేదే. జాబ్ కోసం సెర్చింగా? ఇంటర్వ్యూకి వచ్చారా?
చి 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 చి. మీకు తెలుగు రాదు కదా? ఓ యూ సెర్చింగ్ ఫర్ జాబ్? ఆర్ యూ అటెండింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ? ఏంటి టెన్షన్ గా ఉందా? నో టెన్షన్, జస్ట్ రిలాక్స్. మనం వెళ్ళే ఆఫీస్ ఉందే, అది మన సొంతం. అక్కడ మనం ఎంత చెప్తే అంత. ఆఫీస్లో బాస్ కూడా మన ముందు చేతులు కట్టుకుని ఉంటారు, తెలుసా మీకు? ఆఫీస్లో అందరికీ మనమంటే భయం. డోంట్ వరీ, మిమ్మల్ని ఆఫీస్లో నేను రికమెండ్ చేస్తాను, వెంటనే జాబ్ వచ్చేస్తుంది. అదిగో కరెంట్ కూడా వచ్చేసింది. సత్యం, మీరు ఫిక్స్ అయిపోండి, మీకు జాబ్ వచ్చేసినట్టే. అదిగో చూడండి, మళ్ళీ ఫోన్ కూడా రింగ్ అయింది. మాట్లాడండి మాట్లాడండి మీ ఫ్రెండ్తో తమిళ్లో. హలో పెద్దమ్మా. పెద్దమ్మ. ఆఫీస్కి నాకు బదులుగా మా అమ్మాయిని పంపించాను. నువ్వు తనకి ఈ ప్లాన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మీరు ముగ్గురు కలిసి టెండర్ ఆఫీస్కి వెళ్ళి చెక్డ్ ప్లాన్స్ అన్ని సబ్మిట్ చేయండి. ఓకే మేడం, షూర్. అక్కడ ప్లాన్ మొత్తం నువ్వే జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మేడం, చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్ చరణ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాబాయ్. ఏంటి బాబాయ్ ఇది? నిజమేనా బాబాయ్? నిజమేరా అబ్బాయి, నిజమే. నువ్వు మామూలు నక్కను కాదు, బంగారు నక్కను తొక్కి వచ్చావు. తంతే బూరెళ్ళ బుట్టలో కాదు, బంగారు కుర్చీలో పడ్డావు. డైరెక్ట్గా ప్రాజెక్ట్ డైరెక్టర్ అవడం అంటే మాటలారా బాబాయ్? నేను ఐ లవ్ యూ బాబాయ్, ఐ లవ్ యూ బాబాయ్. నాకు చాలా ఆనందంగా ఉంది అబ్బాయి. బాబాయ్, ఈ విషయం వెంటనే అమ్మకు ఫోన్ చేసి చెప్పేస్తాను. తీసుకో. మీ అమ్మకు తర్వాత ఫోన్ చేద్దు గానీ ముందెళ్ళి చిన్న మేడం గారిని కలు. ఆవిడకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయి. వెళ్ళు, మనం త్వరగా టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి. సరే బాబాయ్, సరే వెళ్తున్నాను. బాబాయ్, మేడం గారి పేరేంటి? సౌందర్య. ఎక్కడున్నారు? మన మేడం గారు ఛాంబర్లోనే ఉన్నారు. నువ్వు వెళ్ళు, నేను ఒక ఫోన్ చేసుకుని వస్తాను. సరే బాబాయ్, సరే. బాబాయ్, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బాబాయ్. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ చరణ్, ప్రాజెక్ట్ ఇంజనీర్, నౌ ప్రాజెక్ట్ డైరెక్టర్. మేడం, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఈవినింగ్. కాదు, అయ్యో గుడ్ నైట్. మేడం నువ్వా? మేడం, అది 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 కాదు మేడం, అది నేను, అది వేరే మేడం, వేరే. సారీ సార్. మేడం, మీరంటే ఈ ఆఫీస్ లో అందరికి భయం కదా. నేను భయపడ్డం మానేసి నువ్వా అనేసాను. సారీ సార్. మేడం, అయ్యో మేడం, అదేం లేదు మేడం. అది అవును, నీ ముందు బాస్ కూడా చేతులు కట్టుకుని ఉంటాడు కదా. అయ్యో లేదు మేడం, ఇది నోటి దురద మేడం, అంతే. మరి బాస్ కుట్టి కూడా చేతులు కట్టుకుని ఉండాలి కదా సార్. అయ్యో మేడం వద్దు మేడం, తీసేయండి మేడం. బాస్ చేతులు కట్టుకోవడం ఏంటి? తీసేయండి మేడం, తీసేయండి. ఏంటి, నా కళ్ళు ఎలా ఉన్నాయి? బాగున్నాయి మేడం, మీ కళ్ళకే చాలా మంచి కళ్ళు, చాలా బాగున్నాయి మేడం. నా బుగ్గలు ఆపిల్లా? అయ్యో లేదు మేడం, ఏదో. ఏంటి, మెడ ఎలా ఉంది? అయ్యో వద్దు మేడం, వద్దు, ఏం లేదు మేడం. ఏమన్నా? మొహం కలుగు పువ్వా? లేదు. పెదాలు దొండపళ్ళా? అయ్యో లేదు మేడం, లేదు. ఏయ్,
నా ఒళ్ళు ఏమన్నా పళ్ళ మార్కెటా కూరగాయల మార్కెటా? సారీ 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 మేడం. మొహం దగ్గరే అయిపోయిందా? నా ఒళ్ళంతా తడిమేశావా? అయ్యో వద్దు మేడం. హ్మ్. అమ్మాయి కనబడితే అంతేనా? చూపు లాగవా? ఏ మేమేమైనా మీ మగాళ్ళని అలా వర్ణించావా ఎప్పుడైనా? సారీ మేడం సారీ మేడం. హ్మ్. ఏంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ వా? అమ్మకి ఫోన్ చేసి చెప్పనా? మేడం 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 వద్దు మేడం. ప్రాజెక్ట్ డైరెక్టర్ నన్ను పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పనా? అయ్యో తప్పు మేడం తప్పు మేడం వద్దు మేడం. ఏదో నన్ను ఇలా బతకనివ్వండి మేడం. మీరు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు, బయట తిరగనివ్వట్లేదు కదా? మీరు భలేవారు మేడం. నేనేం అలాంటివని కాదు మేడం, చాలా మంచివాణ్ణి. ఏదో మీ ఒక్క మ్యాటర్లోనే నోరు జారాను అంతే మేడం. సారీ మేడం సారీ. మళ్ళీ ఇంకోసారి నోరు జారుతావా? అయ్యో నో లేదు మేడం, అస్సలు లేదు. కానీ మీరు నిజంగానే మంచి అందంతో దేవతలా కనిపించారు, అందుకే అలా నోరు జారాను. హ్మ్? అయ్యో తప్పు మేడం. సారీ మేడం సారీ మేడం సారీ. ఇంకోసారి ఇలా నోరు జారావంటే వెంటనే అమ్మతో ఇదంతా. మేడం వద్దు మేడం వద్దు, నా కడుపు కొట్టకండి మేడం. చాలు చాలు, ఓవర్ యాక్షన్ చాలు. లేదు మేడం, ఓవర్ యాక్షన్ లేదు. నేను చాలా మంచోను మేడం, జెంటిల్మెన్ని. సరే సరే పంచుడు. ఓకే మేడం ష్యూర్. ఓకే మేడం. మొహం చూసినందుకే మొహం వాచెల్లా తిట్టింది. ఇక నడుం చూస్తేనా నడుం విరగొట్టి మూలన కూర్చోబెడుతుంది. వద్దురా బాబు. హలో, ఏంటి గొనుక్కుంటున్నావు? ఏం లేదు మేడం, ఏం లేదు. ఇది ప్లాన్. ఓకే. అబ్బా మేడం అది అది నేను కావాలని చేసింది కాదు మేడం. మేడం నేను ఇలా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానా, అదే టైంలో మీరు ఇలా వస్తుంటే అనుకోకుండా ఇద్దరు తలలు డాష్ ఇచ్చి ఏదో అలా. పంచుడు. అలాగే మేడం. ఇది మేడం ప్లాన్. ఓకేనా? ఓకే. వాళ్ళు ఇంప్రెస్ అవుతారా? మీరు ఇంప్రెస్ అయ్యారా? అదే మేడం, నా ప్లాన్ అంతా మీకు నచ్చి మీరు ఇంప్రెస్ అయ్యారా అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం 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 మీరు జానకి మేడంకి కాల్ చేయకండి మేడం. ఒక్కసారి తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంట మేడం, అందుకే వాంటెడ్ గానే గుద్దాను. మీకు కొమ్ములు వచ్చాయి మేడం, మీరా కొమ్ముల్లో అస్సలు బాగోలేరు మేడం, అందుకే రెండోసారి అలా గుద్దాను మేడం.
అమ్మా అమ్మా ఎక్కడున్నావు అమ్మా? అమ్మా ఏంట్రా అమ్మా! రే 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 ఆగరా పడిపోతాను. అమ్మా నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు చాలా మంచి రోజమ్మా. నీకు నచ్చిన అమ్మాయి కనిపించిందనా? అంతే కాదమ్మా, నాకు నచ్చిన అమ్మాయి కనిపించి నాకు ప్రమోషన్ తెచ్చింది. చాలా పెద్ద ప్రమోషన్. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ని అయ్యానమ్మా. ఎరా ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే అంత పెద్ద ఉద్యోగమా? హ, మరి నేను ఇంజనీర్ని కదా, ఆ పైన పోస్ట్ కాకుండా ఆ పైన పోస్ట్ అది. నాలాంటి వాళ్ళు ప్రాజెక్ట్ డైరెక్టర్ కింద ఓ 25 మంది వరకు ఉంటారు. ఓ అంత పెద్ద ఉద్యోగమా? అవునమ్మా, ఆ ఉద్యోగం ఈ రోజే దొరికింది. నాకు నచ్చిన అమ్మాయి కూడా ఈ రోజే కనిపించింది. ఎరా ఆ అమ్మాయి అంత బాగుంటుందా? మరి ఇదిగో ఫోటో చూద్దు గాని. అప్పుడే ఫోటో కూడా తీసేసావా? నేను తీయలేదమ్మా, ఆ అమ్మాయి సెల్ఫీ తీయించింది. ఈ రోజు ప్రాజెక్ట్ ఓకే అయిందన్న ఆనందంలో తన లైఫ్లో నా లైఫ్లో ఫస్ట్ ప్రాజెక్ట్, 1000 కోట్ల ప్రాజెక్ట్ అమ్మా, అది సాధించామన్న ఆనందంలో తీయించింది. ఇదిగో ఫోటో చూడు. అబ్బా కుందన బొమ్మలా ఉందిరా ఈ పిల్ల. కదా, నీకు కూడా అనిపించింది కదా? అనిపించిందిరా. కానీ ఈ అమ్మాయి మీ ఓనర్ కూతురంటున్నావు? అవును. అయితే అయితే అంటావేంట్రా? వాళ్ళేమో పెద్దోళ్ళు, మనకి వాళ్ళకి సెట్ అవ్వదేమో. మనకి తగ్గ అమ్మాయిని చూసుకుంటే పోతుంది కదా. అమ్మా, నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, తన ఆస్తిని కాదు. అయినా ఇలా చూసిన వెంటనే అలా ఎలా ఇష్టపడ్డావురా? అంత త్వరగా ప్రేమ పుట్టేసిందా? ఏమ్మా, ప్రేమ పుట్టడానికి ఎంత టైం పడుతుందమ్మా? 1 రోజా, 10 రోజులా, 10 నెలలా? ఒక్క సెకండ్ చాలమ్మా. 1 నిమిషం అమ్మా. ఏమ్మా, ఈ పువ్వుని ఇష్టపడ్డానికి నీకెంత టైం పడుతుంది? రే పువ్వును ఎవరైనా సరే చూడగానే ఇష్టపడతారా? నా దృష్టిలో కూడా ఆ అమ్మాయి ఇంతేనమ్మా. నువ్వు రోజు చదివే రామాయణంలో రాముడు సీతమ్మని చూసి ఎంతసేపట్లో ఇష్టపడ్డాడో నాకు అంతే టైం పట్టిందమ్మా సౌందర్యాన్ని ఇష్టపడ్డానికి. నువ్వు ఇష్టపడ్డా సరే, ఆ అమ్మాయి నేను ఇష్టపడాలి కదా. ఇష్టపడుతుందమ్మా, త్వరలోనే ఇష్టపడుతుంది. అంత నమ్మకం ఏంటో? ఏమ్మా, నీతో నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డానని తన ముందే చెప్పాను. తనేమన్నా అందా? తన కంపెనీలోనే జాబ్ చేస్తున్నానని తెలిసి కూడా నన్ను జాబ్లోంచి తీసేసిందా? లేదు. వాళ్ళ అమ్మగారికి ఒక్క మాట, నేను మాట్లాడిన మాటల్లో ఒక్క మాట చెప్పున్నా నా పని అవుట్. తనతో అంత క్లోజ్గా మాట్లాడినప్పుడు నిజంగా నచ్చనమ్మాయి అయితే నా చెంప పగలగొట్టేది. నాకు ప్రమోషన్ ఇచ్చారని తెలిసి కూడా వాళ్ళమ్మతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను పక్కనే పెట్టుకుని టెండర్ ఆఫీస్కి వెళ్ళింది. అంటే నా మీద ఎక్కడో పాజిటివ్ కార్నర్ ఉంటేనే కదా. అయితే ఆ అమ్మాయి నీకు ఓకే అన్నమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, తనే నా భార్య. నువ్వు చిన్నప్పటి నుంచి ఏమనుకుంటే అది సాధించేవాడివి. ఈ అమ్మాయిని కూడా సాధించుకుంటావులే. నీతో ఇంత ధైర్యంగా అన్నీ చెప్పేస్తున్నాను గాని తన ముందు మాత్రం కొంచెం టెన్షన్గానే ఉంటుందమ్మా. పిచ్చి వెధవ. వెళ్ళి స్నానం చేసినా భోజనం చేద్దాం. సరేమ్మా. వీడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు, వీడిని ఒక అమ్మాయి ఇష్టపడుతుంది. ఏంటో ఏం జరుగుతుందో. పాపం కడుపులో బిడ్డతో అలసటగా ఉన్నట్టుంది. అమ్మా నక్షత్ర, ఇదిగో పాలు. పాలా?
అబ్బా నాకొద్దులే మావయ్య. అలా అంటే ఎలా నక్షత్ర? కడుపులో బిడ్డతో ఎంత నీరసమైపోయావో చూడు. కొంచెం పాలు తాగు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. నాకు ఏమి తాగాలని లేదు మావయ్య, ఏమి వద్దు. కడుపుతో ఉన్నప్పుడు అలా నోరంతా వికారంగా ఏమీ తాగాలని తినాలని అనిపించదమ్మా. అలా అని కడుపు మార్చుకుంటే ఇంకా నీరసమైపోతావు. కడుపులో బిడ్డకి పాపం ఫుడ్ అందదు. అబ్బా నా బాధలో నేనుంటే అర్థం చేసుకోకుండా కడుపులో బిడ్డ అంటావేంటి? ఇలాంటప్పుడు అలాగే ఉంటుందమ్మా. మీ అమ్మే ఉండుంటే ఇలాంటప్పుడు తోడుగా ఉండేది, తనే అన్నీ చూసుకునేది. నేను మగాణ్ణైపోయాను, దుర్గేమో అక్కడే ఉండిపోయింది. ఓ మావయ్య నా బుర్ర తినకు. ఏది ఆ పాలిటివ్వు, ఉమ్, ఆ టాబ్లెట్స్ ఇవ్వు. ఉమ్. ఉండు, నీళ్ళిస్తాను. ఇదిగో వాటర్. ఏది టాబ్లెట్? ఇది వేసేసుకున్నాను. ఇదిగో వాటర్. పాలున్నాయిగా. సరే సరే, తాగు తాగు. ఇక చాలు మావయ్య. మావయ్య నేను కాసేపు వాకింగ్ చేస్తాను. కడుపంతా పట్టేసినట్టుగా ఉంది. అవునా? సరే పద. ఆ. ఏమైందమ్మా, మళ్ళీ ఆగావు? నా ఫోన్ రూమ్ లో మర్చిపోయాను మావయ్య, వెళ్ళి తెచ్చుకుంటాను. అయ్యో ఈ మావయ్య ఒకడు ఏమి తెలుసుకోకుండా కుంకుమ పువ్వు పాలంటాడు, టాబ్లెట్ అంటాడు. అవి వాడొచ్చో లేదో తెలుసుకోడు. అసలే నడువు నొప్పితో చస్తుంటే ఈ కుంకుమ పువ్వు కలిపిన పాలొకటి, ఇంకా వేడి చేయడానికి నరకంగా ఉంది నాకు. నక్షత్ర బిహేవియర్ చాలా తేడాగా ఉంది. కడుపుతో ఉందని బలం కోసం టాబ్లెట్ ఇస్తే అది వాడకుండా మానేసింది. కడుపులో బిడ్డని కుంకుమ పువ్వు పాలిస్తుంటే అవి వేడంటుంది, నడుము నొప్పంటుంది. అవి వాడకూడదన్నట్టు మాట్లాడుతుంది. ఇదేదో క్లియర్గా తెలుసుకోవాలి.